ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ, విజ్ఞానం, ఆధ్యాత్మికత, ఈ రెండు ఒకటా వేరా? ఒక దాంట్లో ఉండేటువంటి వారు ఇంకో మార్గంలో నడవచ్చా, నడవలేరా? వాస్తవంగా చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క ఆది సనాతన ధర్మంలోనే ఈ రెండు కలిసే ఉన్నాయి. పాశ్చాత్య దేశాల్లో కేవలం 9 గ్రహాలు మాత్రమే ఉన్నాయి అని కనుక్కుని 1000 సంవత్సరాలు కూడా కాలేదు. కానీ మన భారతదేశంలో 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాల్లో కూడా నవగ్రహాలను మనం చూస్తూ ఉంటాం. అలాగే జాతకాలు, పంచాంగాలు, ఇవన్నీ కూడా ఎప్పుడు రాశారో కూడా మనకి ఇవి తెలియదు. అంత పురాతనమైనటువంటివి. అప్పట్లోనే వాళ్ళు ఆస్ట్రానమీని ఎలా చదివారో, ఎలా అధ్యయనం చేశారో మనకి తెలియదు. కానీ అప్పట్లోనే ఇంత యాక్యురేట్గా ఇన్ని 1000 సంవత్సరాల తర్వాత పలానా సంవత్సరంలో పలానా టైంలో పలానా ఇది వస్తుంది అని వాళ్ళు ఎంత యాక్యురేట్గా రాశారు. కాబట్టి ఈ రెండు వేరు ఎలాగవుతాయి? రెండు వేరు కాదు. ఆధ్యాత్మికత, విజ్ఞానం రెండిటికి ఒక చాలా కామన్ విషయం ఉంది. ఒక చాలా మూలమ విషయం ఈ రెండిటి మధ్య చాలా కామన్గా ఉంది. ఏంటి? రెండూ కూడా సత్యాన్వేషణ యొక్క మార్గాలే. బోత్ ద పాత్స్ ఆర్ సర్చింగ్ ఫర్ ద ట్రూత్. విజ్ఞానం వారు కూడా సత్యత గురించే తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి వారు కూడా సత్యత గురించే తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే విజ్ఞానం వారు ఈ సత్యతను బాహ్య ప్రపంచంలో వెతుకుతూ ఉంటే, ఆధ్యాత్మిక మార్గం ఈ సత్యతను ఇన్నర్ వరల్డ్, అంతర్వాహక ప్రపంచంలో వెతుకుతుంది. ఏది గొప్పను మనం చెప్పగలం? రెండూ ముఖ్యమైనటువంటివే. బయట ప్రపంచంలో తిరిగేటువంటి ఈ నక్షత్రాలు, ప్లానెట్స్, గ్రహాలు, ఇవన్నీ కూడా మన ప్రతి దైనందిన జీవితాన్ని ఎంత ఎఫెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి సైన్స్ అనేటువంటిది ప్రతిరోజు ప్రతి క్షణం మన జీవితాన్ని తెలుసో తెలియకో ప్రభావితం చేస్తుంది. అలాగే ఆధ్యాత్మికత కూడా. అయితే ఆధ్యాత్మికత అనేటువంటిది సైన్స్ లేకున్నా ఉండగలదు. కానీ సైన్స్కి ఆధ్యాత్మికత చాలా ముఖ్యం. ఎందుకు? ఇది వినగానే మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆధ్యాత్మికతకి సైన్స్కి ఎందుకు అవసరము అంటే, ఈ ప్రపంచంలో అనేక మారణాయుధాలు నిర్మించడం జరిగింది. అల్ట్రా హైటెక్ వెపన్స్ని క్రియేట్ చేస్తున్నారు. అదే కాదు, ఈవెన్ రకరకాల రసాయనాలతో కూడినటువంటి కెమికల్ వెపన్స్ని కూడా తయారు చేస్తున్నారు. బయో వెపన్స్ని తయారు చేస్తున్నారు. వాళ్ళందరూ విజ్ఞాన శాస్త్రంలో మహాన్ మేధావులు. అదేవిధంగా కొంతమంది వైజ్ఞానికులు క్యాన్సర్కి మందు కనిపెడుతున్నారు. ఎక్కడైతే నీటి చుక్క కూడా రాదో అలాంటి ప్రాంతాలకు నీరుని ఎలా అందించాలని చూస్తున్నారు. కాబట్టి విజ్ఞానం అనేటువంటిది ఎంతో పదునైనటువంటి కత్తి లాంటిది. ఎప్పుడైతే దీనికి ఆధ్యాత్మిక మూలాలనేటువంటివి చేకూరుతాయో అప్పుడు అది సమాజాన్ని చాలా ఉజ్వల భవిష్యత్తులోకి తీసుకుని వెళ్ళగలదు. కానీ ఎప్పుడైతే విజ్ఞానంలో ఆ ఆధ్యాత్మికత అనేటువంటి అంశం లోపిస్తుందో దాని పరిణామం ఎలాగైనా ఉండొచ్చు. చెడైనా అవ్వచ్చు, మంచైనా అవ్వచ్చు. అయితే చాలామంది విజ్ఞానవేత్తలు ఆధ్యాత్మికత మార్గంలోకి రావడానికి విముఖంగా ఉంటారు. ఎందుకంటే ప్రతిదానికి ఒక ప్రమాణం అనేటువంటిది వారికి అలవాటైపోతుంది, ప్రూఫ్. కానీ ఆధ్యాత్మికత ఉల్టాగా పనిచేస్తుంది. నువ్వు ముందు నమ్మితే ప్రూఫ్ నీకు దానంతట అదే కనిపిస్తుంది అని చెప్తుంది ఆధ్యాత్మికత. నువ్వు ముందు నమ్మి సాధన చేయడం మొదలుపెట్టు, దెన్ యూ విల్ ఫైండ్ ద ట్రూత్. కానీ విజ్ఞానం ఏమంటుంది? ముందు నువ్వు నాకు ప్రూఫ్ చూపెడితేనే నేను నమ్ముతాను అంటుంది. కానీ వాస్తవంగా చూస్తే ఒక వైజ్ఞానికుడు కూడా ఏమీ తెలియకుండానే ఒక ఎక్స్పెరిమెంట్ని మొదలు పెడతాడు.
ఒక ఎక్స్పెరిమెంట్ని మొదలుపెట్టే ముందు ఖచ్చితంగా ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ ఈ ప్రపంచంలో ఏ సైంటిస్టు ఇవ్వలేరు. కేవలం ఇది పనిచేస్తుందేమో అని ఒక తెలియని నమ్మకంతోనే వాళ్ళు కూడా మొదలు పెడతారు. ఆధ్యాత్మికత కూడా అదే అంటుంది. భగవంతుడు ఉన్నాడా లేదా అనేటువంటిది నువ్వు స్వీయ అనుభూతితో నువ్వే తెలుసుకోవాలి తప్ప ఒకళ్ళు చెప్తే నమ్మకం అనేటువంటిది కాదు. ఆత్మ పరమాత్మ ఈ రెండు చైతన్య శక్తుల్ని చూడడానికి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ చైతన్యమైనటువంటి దాన్ని మనం భౌతికమైనటువంటి వస్తువులతో మనం చూడలేం. ఒక తల్లికి తన బిడ్డంటే ఎంతో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఆ తల్లి శరీరంలో ఎక్కడుందో చూపెట్టండి అంటే చూపెట్టగలదా? చూపెట్టలేదు. ఎందుకంటే ఈ విలువలు ఏవైతే ఉన్నాయో, ఆధ్యాత్మికత ఏదైతే ఉందో, ఇది కంటికి కనిపించినటువంటి సూక్ష్మమైన చైతన్య శక్తి. దీన్ని మనం భౌతిక యంత్రాలతో మనం చూడలేం. కానీ ఆధ్యాత్మిక విలువలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా వైజ్ఞానిక శాస్త్రంలో వైజ్ఞానికులకి చాలా చాలా ఉపయోగమైనటువంటిది. ఎందుకు ఈ విషయం గురించి మానసాలో చెప్పడం జరుగుతుంది అంటే, ఈ ప్రస్తుత సమయంలో విజ్ఞానం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా చేరువైపోయింది. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది మన జీవితాన్ని కంప్లీట్గా ఆవహించేసాయి. ఎందుకు దీని కారణము అంటే, ఏవైతే వైజ్ఞానికమైనటువంటి ఇన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనిషి జీవితాన్ని సులభంగా చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ ఎప్పుడైతే అందులో ఆధ్యాత్మికత అనేటువంటి కోణం ఎప్పుడైతే మిస్ అవుతుందో అప్పుడు దానివల్ల రావాల్సినంత బెనిఫిట్ అనేటువంటిది రాదు, రావాల్సినంత పురోగతి అనేటువంటిది జరగదు. కాబట్టి ఈ రెండు కూడా కలిసి నడవాల్సినటువంటి సమయం చాలా ఆసన్నమైనటువంటిది. అలాగే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, రకరకాలైనటువంటి వీడియోలు పెడుతూ ఉంటారు. అవి ఎంటర్టైన్మెంట్ కోసం పెడుతూ ఉంటారు, వ్యూస్ కోసం పెడుతూ ఉంటారు. కానీ అవి చూస్తున్నటువంటి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? వాళ్ళలో ఆధ్యాత్మిక విలువలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది సమాజంలో మనకు ఉన్నటువంటి బాధ్యత. విజ్ఞానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కానీ ఓన్లీ విజ్ఞానం అనేటువంటిది ఉండడం వల్ల పాశ్చాత్య దేశాలు ఏమయ్యాయో మనకి తెలుసు. కానీ అదే దుస్థితి అనేటువంటిది మనకి భారతదేశంలో పట్టకూడదు. కాబట్టి ఈ రెండు కానీ కలిస్తే ఏం జరుగుతుంది? మరి ఈ రెండు కలిస్తే నిజమైనటువంటి సుఖ శాంతుల యొక్క ప్రపంచం అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఆధ్యాత్మికత వేరు, సైన్స్ వేరు కాదు, ఈ రెండు కలిసే ఉండాలి. కానీ ఏమవుతుంది అంటే ఈ రెండిటి మధ్య అగాధం అనేటువంటిది చాలా ఎక్కువ అవుతుంది. ఆ అగాధం ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటి? ముఖ్యమైనటువంటి కారణం లోభం. మనం ఎప్పుడూ కూడా 5 వికారాల్లో ఎక్కువగా కామం క్రోధం గురించి మాట్లాడుకుంటాం, లోభం గురించి మనం మాట్లాడుకోం. కానీ నేటి ప్రపంచంలో లోపిస్తున్నటువంటి విషయమే, లేదంటే నేటి ప్రపంచంలో ఎక్కువగా కనిపిస్తున్నటువంటి విషయమే లోభం. లోభాన్ని మనం చాలా నిశితంగా అర్థం చేసుకోవాలి. లోభము అంటే సింపుల్గా దురాశ, అత్యాశ. అది కేవలం డబ్బు విషయంలోనే ఉండదు. కొంతమందికి పొగడ్తల యొక్క లోభం ఉంటుంది. అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను ఇది చేయాలి. సో దానికోసం వాళ్ళు ఏమన్నా చేస్తూ ఉంటారు. సో లోభం అనేటువంటి వికారం ఏదైతే ఉందో ఇది ఎక్కువైన కారణంగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏదైతే మనం ఇది చేస్తూ ఉన్నామో దాన్ని మనం దుర్వినియోగం చేస్తాం. ఇంకొక రెండో విషయం, మనం సైన్స్ని ఎందుకు మనం దుర్వినియోగం చేసి ఆధ్యాత్మికత ఎందుకు మనం దూరం అవుతున్నాము అంటే, అందరిలో కూడా తెలియనటువంటి ఒక సోమరితనం అనేటువంటిది అలవాటు అవుతుంది. చూడండి, ఒకప్పుడు మనం కొన్ని ఇందులోకి వెళ్తే స్త్రీలు పురుషులు ఎంతో కాయ కష్టం చేసేటువంటి వారు. ఆ కాయ కష్టమే వాళ్ళకి న్యాచురల్ ఎక్సర్సైజ్ అయిపోయేది. పూజలు పునస్కారాలు, వాటికి ఎన్నో తెలియకుండానే అందులోనే ఉపవాసాలు ఉండేటువంటివి, అందులోనే వ్రతాలు ఉండేటువంటివి. రోజు ఉదయం లేక నీళ్లు చిమ్మాలి, నీళ్లు తెచ్చుకోవాలి. ఈ శారీరక శ్రమ ఉన్న కారణంగా వాళ్ళకి ఎప్పుడు మానసిక అనారోగ్యాలు వచ్చేటువంటివి కావు. పైగా దైవ చింతన అనేటువంటిది, ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది వాళ్ళ డే టు డే లైఫ్లో ఒక భాగంగా ఉండేటువంటిది. ఉదయం లెగవగానే ఫస్ట్ దేవుడి దగ్గర దీపం పెట్టాలి, తులసికోట చుట్టూ తిరగాలి, వంట చేసే ముందు
పొయ్యకు కూడా శుభ్రపరుచుకొని దానికి కూడా నామాలు పెట్టి ఒక పువ్వు పెట్టి బొట్టు పెట్టి వంట చేసేటువంటి వారు. భోజనం తినేటప్పుడు ఒకసారి ఆగ్యం పోసి భోజనం చేసేటువంటి వారు. సో ఏదైతే ఈ కాలంలో మనం హోలిస్టిక్ లివింగ్ అని వెల్నెస్ అని ఇవన్నీ చెప్తున్నారో ఇవంతా మన సనాతన ధర్మంలో మన భారతదేశంలో మొదటి నుంచి ఉన్నవే, ఇవేమీ కొత్తవి కాదు. ఎందుకు ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది అంటే మనం సైన్స్ని ఎంతగా మన జీవితంలోకి రానిచ్చాము అంటే ఆధ్యాత్మికతను కంప్లీట్గా మనం బయటికి నెట్టేస్తున్నాం. కాబట్టి ఎందుకు ఈ విషయం గురించి చెప్తూ ఉన్నాము అంటే మనం సైన్స్ తప్పు కాదు, సైన్స్ యొక్క పరికరాలు తప్పు కాదు, కానీ దాన్ని మనం జీవితం మంచిగా చేసుకునే దానికన్నా మనం దాన్ని దుర్వినియోగం ఎక్కువ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆధ్యాత్మికత అనేటువంటిది పక్కన పెట్టేసి ఎప్పుడైతే ఆధ్యాత్మికత అనేటువంటిది పక్కకి వెళ్ళిపోతుందో బేస్ అనేటువంటిది పోతుంది. మన యొక్క సనాతన ధర్మంలో ఆధ్యాత్మిక మార్గంలో పెట్టినటువంటి ప్రతి ఆచారం వెనుక కూడా చాలా సైన్స్ ఉంది. పసుపు రాసుకోవడం అయితే రాసుకోము, కానీ అదే పసుపు యూజ్ చేసి కాస్ట్లీ క్రీమ్స్ అనేటువంటివి తయారు చేస్తారు. కొన్ని క్రీమ్స్ ఒక ఇంత చిన్న శాషే ఉంటుంది, అది 1500-2000 రూపాయలు ఉంటుంది, అది మాత్రం కొనుక్కొని మనం రాసుకుంటాము. ఎందుకు ఇదంతా చెప్పడం జరుగుతుంది అంటే ఇందాక చెప్పినటువంటి 2 అంశాలు, ఒకటి లోభం, ఇంకొకటి సోమరితనం. ఈ సమయాన్ని కలియుగం యొక్క అంతిమ సమయం అని ఎందుకు అనడం జరిగింది అంటే తమో గుణం అనేటువంటిది ప్రధాన రూపంలో అంటే తమో ప్రధాన స్థితిలో ఉంటుంది. తమో అంటే దాని అర్థం ఏంటంటే జడత్వం, నీరసం, ఒక ఆశయ సాధన ఏది కూడా ఉండదు. ద్వాపరయుగం అనేటువంటిది రజో ప్రధానం అంటే అక్కడ ఒక ఆశయ సాధనం, ఒక పట్టు, ఒక విడుపు. కానీ కలియుగంలో వచ్చినటువంటి మనిషికి ఏదో ఉదయం లేసామా, మనం చూస్తూ ఉంటాం కొంతమంది 10ంటికి పళ్ళు తోముతూ ఉంటారు, నచ్చినప్పుడు టిఫిన్ చేస్తూ ఉంటారు. సో లైఫ్ తాలూకా ద ఫ్యాబ్రిక్ ఆఫ్ లైఫ్ అని అంటారు దీన్ని. అంటే జీవితం ఎలాగ గడపాలో దాన్ని మనం కంప్లీట్గా మనం వదిలేసి ఒకప్పుడు ఏమనేవారు, ఆలోచించి చెయ్యాలి అనేవారు. ఇప్పుడు చెయ్య తర్వాత ఆలోచిద్దాం అనుకుంటారు. ఏమనుకుంటారు, దొరకనంత వరకు దొరలే అని ఒక సామెత కూడా ఉంది. రైట్. ఎందుకు పెట్టారు ఉదయం 4 గంటలకి లెగవాలి, ఆధ్యాత్మికంగా 4 గంటలకి లెగవాలి, అట్లీస్ట్ 4 కాకపోయినా 6 గంటల కన్నా లేచి కాస్త దేవుడికి దండం పెట్టుకోవాలి, కాస్త వ్యాయామం చేయాలి. ఇలా ఒక మొక్క ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క ఉంది, ఆ మొక్కను నాకు నచ్చిన రీతిలో నేను పెంచుతానా అంటే అది ఏమవుద్ది, 3వ రోజు చచ్చిపోతుంది. రోజా పువ్వు అంటే దాన్ని పెంచడానికి ఒక పద్ధతి ఉంది, వరి ఉందంటే దాన్ని పెంచడానికి ఒక పద్ధతి ఉంది, ఒక మామిడి చెట్టు ఉందంటే దాన్ని పెంచడానికి ఒక పద్ధతి ఉంది. అలాగే ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశికి ఒక నియమం ఉంది, ఒక లా ఉంది. అలాగే హ్యూమన్ బీయింగ్స్కి కూడా ఉంది. బట్ ద ఓన్లీ థింగ్స్ ఈజ్ ఆ జీవరాశులకి మనిషికి ఉన్న తేడా ఏంటంటే మనిషికి బుద్ధి అనేటువంటిది ఒకటి ఉంది. ఆధ్యాత్మికత ఏం చేస్తుందంటే ఆ బుద్ధిని సద్బుద్ధి కింద ఉంచుతుంది. ఎంతెంతైతే మనం ఆధ్యాత్మికతను వదిలేస్తామో ఆ బుద్ధి నిర్జీవంగా తయారవుతుంది. ఇంకా వర్స్ట్ దుర్బుద్ధి కింద కూడా తయారయ్యేటువంటిది ఉంది. అందుకే మనిషిని బుద్ధిజీవి అని అంటారు. మ్యాన్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్ బీయింగ్, ఈజ్ అన్ ఇంటలెక్చువల్ యానిమల్ అంటారు. జంతువుల్లో కేవలం ఎమోషన్స్ ఉంటాయి, కానీ మనిషిలో ఇంటలెక్ట్, బుద్ధి అనేటువంటిది ఉంటుంది. సో మనం ఈ బుద్ధిని దివ్యంగా శ్రేష్టంగా తయారు చేసుకునేటువంటి మార్గమే ఆధ్యాత్మికత. ఎప్పుడైతే మనం లైఫ్ లీడ్ చేయాల్సినటువంటి ఈ పద్ధతిని ఎప్పుడైతే మనం వదిలేసి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బతకడం మొదలు పెడితే సొసైటీ ఈ విధంగానే తయారవుతుంది. ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా మన పిల్లల్ని పక్కింట్లో మనం ఫ్రీగా వదలగలిగేవాళ్ళం. నేను బయటకు వెళ్తున్నానమ్మా, నువ్వు ఆంటీ వాళ్ళ ఇంట్లో కూర్చున్నా, పిల్లలు వాళ్ళ ఇంట్లో భోజనం కూడా చేసి వచ్చేసేవారు. కానీ ఇప్పుడు పక్కింట్లో కాదు, చుట్టాలిళ్లలో వదలడానికి కూడా మనం భయపడుతున్నాం. ఒకప్పుడు చుట్టాలు ఒక ఊర్లో ఉన్నారంటే మన పిల్లల్ని కంపల్సరీగా చుట్టాలిళ్లలోనే పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు చుట్టాలింట్లో పెట్టేదానికన్నా పీజీల్లోనో హాస్టల్స్లో పెట్టడానికే మనం ప్రిఫర్ చేస్తున్నాం. కొన్ని అలాగని సైన్స్ని కంప్లీట్గా మనం వదిలేయాలని కూడా లేదు. సైన్సే లేకపోతే మనం ఇన్న దూర ప్రయాణాలు కాలినడకనైతే వెళ్ళలేము. సైన్స్ను బట్టి ఫాస్ట్ రైల్స్ వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. బట్ దాన్ని వినియోగించడానికి కూడా ఆధారం ఆధ్యాత్మికత. ఇది లేకుండా దీన్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ప్రివెయిల్స్. అంటే అది ఎంతగా విస్తరిస్తుంది అంటే అది మన బుద్ధిని కూడా ఆవహిస్తుంది. కాబట్టి
ఈ రెండూ కూడా సమాజం యొక్క పురోగతి గురించే ఉన్నటువంటి మార్గాలు. కానీ రెండు కలిసి కట్టుగా నడవడం వల్ల సొసైటీ చాలా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా మన భారతదేశం, కేవలం భారతదేశం అనే కాదు, భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఒక చాలా మంచి విషయం ఏంటంటే విదేశాల్లో స్థిరపడినటువంటి భారతీయులు చాలా మటుకు ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి, ఆధ్యాత్మిక ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, విచ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ టు సీ. కాబట్టి మనం ఏవైతే ఈ రెండిటి గురించి మనం చెప్పుకున్నామో, లోభం మరియు అత్యాస, దురాశ, సోమరితనం, ఈ మూడు అనేటువంటివి చాలా సైలెంట్ శత్రువులు. ఇవి మనకి శత్రువులుగా కనిపించవు. అత్యాస అనేది ఎలా కనిపిస్తుంది? ఎయిమ్ అండ్ గోల్ లాగా కనిపిస్తుంది. మాకు కూడా ఇదొక ఇలాంటిది మాకు కావాలి, అలాంటిది మాకు కావాలి, ఇది సంపాదించాలి, ఇది సాధించాలి అని చెప్పేసేసి. కానీ ఎప్పుడైతే ఆశ దురాశ కింద మారుతుందో అప్పుడు అది ఏమవుతుంది? దుఃఖాన్ని అనేటువంటిది అది క్రియేట్ చేస్తుంది. అందుకనే బ్రహ్మకుమారీస్లో 20 వింగ్స్ అనేటువంటివి ఉన్నాయి. అందులో సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్ వింగ్ ఏదైతే ఉందో వారు ప్రతి సంవత్సరము అనేక కాన్ఫరెన్స్లు, సెమినార్స్ కండక్ట్ చేస్తూ అందులో సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ కలిసి ఎలాగ ముందుకు పురోగించగలవు అనేటువంటి ఎన్నో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేయడం, దీనివల్ల భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో సైంటిఫిక్ ల్యాబ్స్, ఎంతరో మంది సైంటిస్ట్స్ వచ్చి మెడిటేషన్, ధ్యానం నేర్చుకుని రాజయోగ జీవిత పద్ధతిని అవలంబించి వారి యొక్క విజ్ఞానాన్ని, వారి యొక్క మేధస్సుని సమాజం యొక్క పురోగతి గురించి వాళ్ళు వాడుతూ ఉన్నారు. బ్రహ్మకుమారీస్ హెడ్ క్వార్టర్స్ అయిన మౌంట్ ఆబూలో చూసినట్లయితే అక్కడ సోలార్ 1 అని ఒక ప్రాజెక్ట్ ఉంది. అది భారతదేశము, జర్మన్ ప్రభుత్వం కలిపి చేసినటువంటి చాలా పెద్ద సోలార్ ప్రాజెక్ట్. దానివల్ల రోజుకి 1,00,000 మందికి వంట ఏదైతే జరుగుతుందో అదంతా కంప్లీట్గా సోలార్ ఎనర్జీ, సౌరశక్తితో అనేటువంటిది తయారవుతుంది. అలాగే హీటింగ్, ఎందుకంటే మౌంట్ ఆబూ అనేది చాలా చలి ప్రదేశం, చల్లనీళ్ళు అనేది అసలు వాడలేం, చేయకుండా పెట్టలేం. సో ప్రతిదానికి అక్కడ వేడి నీళ్ళే కావాలి. కానీ అంత వేడి నీళ్ళు కంటే ఎంత బయోగ్యాస్ అవుతుంది, ఎంత కరెంటు కాలుతుంది, సో అదంతా సౌరశక్తితో జరుగుతుంది. సో అక్కడ చూడండి, సౌరశక్తి అంటే ఒక వైజ్ఞానిక ఇదేదైతే ఉందో విజ్ఞానం ఎంత మంచిగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి అనేక ప్రాజెక్ట్స్, అలాగే రైతులకి ఏ విధంగా వాళ్ళు మెడిటేషన్ యొక్క పవర్తో వాళ్ళు ఎక్కువ ఈల్డ్ను వాళ్ళు సంపాదించవచ్చని రీసెర్చ్ చేసి ఎంతోమంది ఇందులో PhD కూడా సాధించారు. మెడిటేషన్ యొక్క బలంతో ఏదైతే బంజరు భూములు లాంటివి ఉంటాయో అక్కడ కూడా సాగు చేయొచ్చిన. మౌంట్ ఆబూ అనేది బీడు ప్రదేశం, కానీ అక్కడ ఎకరాల తోటలు, పండ్ల తోటలేంటి, కూరగాయల తోటలేంటి, పెద్ద పెద్ద వృక్షాలేంటి, అన్నీ కూడా అక్కడ పెంచడం జరుగుతుంది. పవర్ ఆఫ్ మెడిటేషన్. ఏ విధమైనటువంటి ఫర్టిలైజర్ కానీ, ఏ విధమైనటువంటి కెమికల్స్, రసాయనాలు లేకుండా ఆ బంజరు బీడు భూమిని కూడా సాగు చేసి అక్కడ సుందరమైన పూల తోటలు అవ్వచ్చు, పండ్ల తోటలు అవ్వచ్చు, కూరగాయల తోటలు అవ్వచ్చు. మౌంట్ ఆబూలో వంటకు కావాల్సిన చాలా మటుకు ఆలుగడ్డ ఏంటి, టమాటా ఏంటి, అక్కడంతా లోకల్గా ఆ యొక్క తోటల్లోనే, ఆ యొక్క పొలాల్లోనే పండిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రయోగాలు అనేక ఆధ్యాత్మిక సంస్థలు చేస్తూ ఉన్నాయి, ఒక బ్రహ్మకుమారీస్ అనే కాదు. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక సంస్థలు అన్నీ కూడా విజ్ఞానంతో ఆధ్యాత్మికతను కలపడం వల్ల ఎన్నో లాభాలని అవి పొందుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి దీనికోసం మన ఇల్లు ఒక ఆధ్యాత్మిక సంస్థను అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఏదైతే మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాటించగలగాలి. అవి ఎప్పుడైతే మనం పాటిస్తామో మన జీవితం ఇప్పటి వరకు ఎలాగైతే గడిచిందో ఆ విధంగా గడుస్తుంది. సమాజం కూడా ఒక సన్మార్గంలోకి, ఒక సత్య మార్గంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే మనం మూఢనమ్మకాలు, కొన్ని నిజంగానే మూఢనమ్మకాలు ఉన్నాయి, కొన్ని చాలా మూఢనమ్మకాల విషయాలు కూడా ఉన్నాయి. అదృష్టవశాత్తు ఇప్పుడు అవి మూఢనమ్మకాలు, అవి ఆచరణయోగ్యం కావన్నటువంటి వివేకం సమాజంలో వచ్చింది. కానీ దాంతోపాటు చాలా మంచిని కూడా మనం వదిలేసాం. ప్రతిదీ మనం మూఢనమ్మకం కింద కొట్టిపడేస్తున్నాం. ఒకటి మూఢనమ్మకమా కాదా అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా అనేటువంటిది ఉందన్నమాట. అలాగే మనకు ఏర్పాటు చేసిన చాలా పండగలు ఎందుకు ఏర్పాటు చేశారు? ఒక కమ్యూనిటీ ఫీలింగ్. ఒక బతుకమ్మ ఉత్సవం చేసుకున్నామంటే ఎందుకు చేసుకుంటారు ఆ బతుకమ్మ ఉత్సవం? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరి మధ్య ఒక ఫీలింగ్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ నేచర్ని మనం వర్షిప్ చేస్తున్నాం. నేచర్ లేకుండా మనం ఉండగలమా? ఒక పండగ వచ్చిందంటే కిలో బంతి పూలు 200-300 అయినా మనం కొంటాం. కాబట్టి ఆ నేచర్ని మనం వర్షిప్ చేస్తాం. సో ప్రతిదీ
ఇది అవసరం లేదులే, ఇది అవసరం లేదులే. ఒకసారి ఒక పంతులు గారు చెప్పారనమాట, ఈ మధ్యకాలంలో మా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు మమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను ఏది చెప్పినా ఇది అవసరమా అండి అని అడుగుతున్నారమ్మా. ఇంకా అలా అడిగితే నేను ఏమని చెప్పను? ఇంకొంతమంది ఏమడుగుతారంటే, మేము డబ్బులు ఇచ్చేస్తామండి, మా బదులు గుళ్ళో మీరే చేసేయండి, మాకు ఆ టైంకి రావడానికి కుదరదు అంటున్నారు. ఇంకా మేము ఏమనాలమ్మా అని ఆ పంతులు గారు అన్నారు, మేము ఏది చెయ్యాలన్నా ఇది లేకపోయినా పర్లేదా అండి, బేర్ మినిమం ఏదో అది చెయ్యండి సార్. డబ్బు లేక కాదు, దాని మీద ఇంట్రెస్ట్ లేక. డబ్బు లేదని మనం ఎలా చెప్పొచ్చు అంటే, అంత చిన్న ఫంక్షన్కి కూడా కట్టుకునే పట్టు చీరలు చాలా కాస్ట్లీగా ఉంటాయి, చేసేటువంటి ఆర్భాటం చాలా కాస్ట్లీగా ఉంటుంది. అదెందుకంటే అది అందరికీ బయట కనిపిస్తుంది కాబట్టి. కానీ పూజా విధానంలో వాడేటువంటివి ఎవరికి బయటకు కనిపించవు కదా. ఇంకా చాలామంది ఉంటారు, దేవుడికి పెట్టే ప్రసాదం కూడా దగ్గరలో ఉన్న షాప్లో కొనుక్కొని తీసుకెళ్ళి పెడతారు. ఎందుకు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది అంటే, ఇదంతా మన భావనకి గుర్తు. కానీ భగవంతుడిని అడిగే దాంట్లో తక్కువేమీ ఉండదు, ఆయన మాత్రం అన్నీ ఇవ్వాలి. కానీ మనం ఆయన కోసం ఒక గంట కూడా కష్టపడి ఒక ప్రసాదం ఇంట్లో తయారు చేయాలి. మళ్ళీ అనుకుంటాం, ఎన్ని పూజలు చేస్తున్నా ఫలితమే రావటం లేదు, ఎన్ని మొక్కులు మొక్కుకున్నా ఫలితమే రావటం లేదు అనుకుంటాం. ఎందుకంటే భగవంతుడు చూసేటువంటిది మన యొక్క భావన. మన యొక్క భావన కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఏం పెడతామనేటువంటిది భగవంతుడు చూడడు. కాబట్టి భక్తిలో కూడా మనం షార్ట్ కట్స్ అనేటువంటివి ఎత్తుకున్నాం. మా పంతులు గారు అదే అన్నారనమాట, మీ దగ్గర మేము డబ్బులు ఇచ్చేస్తామండి, ఆ డబ్బులు కూడా ఏమంటారు, గుడి దాకా కూడా రారు, ఫోన్పేలో మేము చేసేస్తామండి, మా తరపున మీరే మా డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో పంపించేస్తున్నారు. సో పంతులు గారు కూడా ఏం చేస్తున్నారంటే, వాట్సాప్లో పెట్టుకొని చూసుకుని అలాగే చదవాలమ్మా. ఏమైంది, భక్తులకి గుడి దాకా కూడా వచ్చేటువంటి ఓపిక లేదు. కాబట్టి మనం చేస్తున్నటువంటి పూజలైనా ఇదైనా కూడా దాని గోల్ ఏంటి, టు రియలైజ్ ద సెల్ఫ్. ఆత్మని తెలుసుకోవడానికి, పరమాత్మని తెలుసుకోవడానికి, పరమాత్మను ఎలా చేరుకోవాలని తెలుసుకోవడానికి. ఈ మూల సత్యత ఏదైతే ఉందో ఆధ్యాత్మికతలో, అది వదిలేసి మనం ఆర్భాటం వైపు ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు దానివల్ల వచ్చేటువంటి ఫలితం కూడా అంతే తక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి విజ్ఞానాన్ని మనం ఎంతగా మన జీవితంలోకి రానిచ్చామో దానికన్నా 2 రెట్లు ఎక్కువగా ఆధ్యాత్మికతను మన జీవితంలోకి మళ్ళీ తీసుకుని రావాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంది. ఇది కేవలం ఒక టైంపాస్ విషయమైనటువంటి విషయం కాదు, ఇది యాక్చువల్గా సొసైటీకి ఇప్పుడు చాలా అత్యవసరమైనటువంటి విషయం. ఇవాల్టి మానసాలో కొన్ని విషయాలైనా సరే మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపుకు వెళ్లేందుకు ప్రేరేపించి ఉంటాయని మేము ఆశిస్తున్నాము. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలు తెలుసుకుందాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.